యేసయ్యా రక్తము నా తలపై ముళ్ళు గుచ్చబడినవి. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది త్రాగుబోతులు మారు మనసు పొందుతున్నారు. అనేక మంది డ్రగ్స్ కి బానిసైన వారు మారు మనసు పొందుతున్నారు. గంజాయికి బానిసైన వారు మారు మనసు పొందుతున్నారు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య మార్గం ఉంది. యేసుక్రీస్తును నమ్ముకుంటే త్రాగుడు నుంచి విడుదల, యేసుక్రీస్తును నమ్ముకుంటే వ్యభిచారం నుంచి విడుదల. ఆ విడుదలనిచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ గ్రామము దీవించబడాలి ప్రభువా. ఈ గ్రామ ప్రజలు దీవించబడాలి ప్రభువా. గ్రామ పెద్దలు దీవించబడాలి. ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ విడుదల కలుగును గాక. అమూల్యమైన రక్తము, ఇష్టమైన రక్తము, అమూల్యమైన రక్తము, రక్తము, యేసు రక్తము, యేసు రక్తము సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. సాక్షిని శుద్ధి చేయును యేసయ్యా రక్తము. యేసు రక్తము మనుషుల పాపాల నిమిత్తము ప్రాణము పెట్టిన యేసయ్యకి సిలువలో సాగి అన్న ఇదిగోండి. అవునండి. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, సర్వోన్నతుడా, సజీవుడా, కృప కలిగిన యేసయ్యా, నీకే మహిమ ప్రభువా. అయ్యా, ఈ గ్రామ ప్రజలు దీవించబడును గాక, ఈ గ్రామ ప్రజలు దీవించబడును గాక, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు దీవించబడును గాక, గ్రామ పెద్ద మనుషులు దీవించబడును గాక, గ్రామంలో ఉన్న యవనస్తులు దీవించబడుదురు గాక ప్రభు. కృప కలుగును గాక. అనేక మంది తండ్రి ప్రజలు ఈ గ్రామ ప్రజలు యేసు నామమున రక్షణలోకి వచ్చుదురు గాక. అనేక మంది త్రాగుబోతులు, వ్యభిచారులు మారు మనసు పొందుదురు గాక. కృప కలుగును గాక తండ్రి. ఈ గ్రామంపై సర్వోన్నతుని శక్తి ఈ బిడ్డలపై రిలీజ్ అవ్వను గాక. కృప కలుగును గాక నాయన. అయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను నాయన. ఎంతమంది ప్రజలు ఈ గ్రామంలో బలహీనతలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి శీఘ్రముగా స్వస్థతలు కలుగును గాక నాయన. ప్రతి ఒక్కరికి శీఘ్రముగా స్వస్థతలు కలుగును గాక. నీ మహిమ, నీ ప్రత్యక్షత ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తురమని అయ్యాలు పంచుకుంటున్నారో ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ దీవించబడును గాక. బ్లెస్డ్ కృపతో నింపండి, అద్భుతము జరిగిస్తురమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి, రాజుల రాజుకే, రానయున్న మరియమ్మ సుతునికే స్తోత్రం. పాపాపుల కొరడాలను నాట్యమాడిన నడివీధిలో నిలుతాయి. వద్దొద్దు, మనం మంచాలి. మంచి మాటలు అన్న, చదవండి అన్న. సర్పంచ్ గీలే సర్పంచ్ గీలే మీరు ఆయన గెలిచేది. మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన యేసయ్యకు హల్లెలూయా, హల్లెలూయా.
గొర్రె పిల్లను యేసు గొర్రె కొట్టు ఆర్యన్. అన్నా అమ్మ దేవుని మాటలు చదవండి, మీ మనవాళ్ళతో చదివండి. నా నడకలు రక్త యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే బడిన గొర్రె పిల్లను. हालेलुया, बोलो यीशु मसीह की, बोलो यीशु मसीह की, రాజుల రాజుకి రానయున్న ప్రభులకు ఈ రోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా చేస్తున్న ఈ శుభార్త యాత్రను బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు ఎలా అయితే మానవ దేవునికి చదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ ఏం కాదు. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఆము. మంచి మాటలు జాన్సురేస్ మూల్యమైన రక్తము, మంచి మాటలమ్మ చదువుకోండి. రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము యేసు రక్తము 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 మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపములను కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము. అక్కడిద్దాం యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము. బోలో యేసు మహారాజ్ కి, రాజుల రాజుకే.
చదవండి అన్న, దేవుని మాటలు, మంచి మాటలు చదవండి. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని చిన్న శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. యేసు రక్తము. హల్లెలూయా. దేవుని నామానికి చెప్పేటప్పుడు వాళ్ళందరూ నా పక్కనే ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి చిరు సైడ్ సైడ్ ఇవ్వండి నా సైకిల్ పెట్టు సైడ్. జాన్ సురేష్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని జనాంగమా, చిన్న ఒక నిమిషం. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మానవాళి కొరకు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ప్రతి పాపి కొరకు కల్వరి సిలువలో యాగమైనటువంటి రోజు ఈ రోజు. అందుకనే గుడ్ ఫ్రైడే అంటారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు మన ఇంట్లో తిరిగే ఫ్యాన్ కి గ్యారంటీ ఉంది, ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ కి గ్యారంటీ ఉంది, కానీ మనిషి జీవితానికి ఈరోజు గ్యారంటీ లేదు. ఈరోజు బాత్రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి, బాత్రూమ్ లో స్నానం చేస్తున్నటువంటి వ్యక్తి జారి పడి చనిపోతున్నటువంటి దినాలు, నడుస్తూ నడుస్తూ గుండె ఆగిపోతున్నటువంటి దినాలు, ఈ అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలంలో మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి దినాలలో బ్రతుకుతున్నటువంటి మనము ఈరోజు ఎవరు నిజమైన దేవుడు, మన కోసము రక్తము చిందించిన దేవుడు ఎవరు, పాప పరిహారము కొరకు రక్తము చిందించినటువంటి దేవుడు ఎవరు అంటే చెప్పగలుగుతున్నాం, ఆయన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో డబ్బులు ఎక్కువ ఉంటే రంది బాధలు ఉండకపోవచ్చు. ఈరోజు డబ్బులు ఎక్కువగా ఉంటే ఈరోజు అనేకమైనటువంటి శ్రమలు ఉండకపోవచ్చు. కానీ ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన స్థానం ఏంటి, ఈరోజు ఈ భూమి మీద మనము నిద్రించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన గమ్యం ఎక్కడుంది అనేది మనం గమనించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని యందు విశ్వసించి నమ్మి బాప్తిసము పొందుకుంటే ఒక లోకం ఉంది, ఆ లోకమే పరలోకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరలోకము నిత్య రాజ్యం ఇవ్వడం కోసం కల్వరి సిలువలో ఆయన యాగమయ్యాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో ఎందుకు యాగమయ్యాడంటే నీకు సమృద్ధి ఇవ్వడం కోసం, నీ పాపాల కొరకు, నీ పాపాలను జయించడానికి ఆయన ఒంటరి అయ్యాడు. ఆయన ముళ్ళ కిరీటం వేపించుకున్నాడు, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన ఉమ్మి వేపించుకున్నాడు, ఆయన ఒక పాపిగా సిలువనెక్కాడు. ప్రైజ్ ది లార్డ్. అని ఆయన ఈ ప్రపంచానికి సవాలు విసిరాడు. ఏమనో తెలుసా, నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా, నాలో పాపాన్ని ఎవరైనా చూపించగలరా అని చెప్పి సవాలు విసిరినటువంటి గొప్ప దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఆలోచించాలి, ఆలోచించాలి. నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు, ఈరోజు నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు. ఈరోజు మన కోసము రక్తము చిందించిన దేవుడు, మన కోసం ప్రాణం అర్పించిన దేవుడు,
మన కోసము తన ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టిన దేవుడు ఉన్నాడు అంటే అది యేసుక్రీస్తు దేవుడే. ఆ యేసుక్రీస్తు దేవుడిని గనుక నమ్ముకోగలిగితే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది త్రాగుబోతులు మారు మనసు పొందుతున్నారు. అనేక మంది డ్రగ్స్ కి బానిసైన వారు మారు మనసు పొందుతున్నారు. గంజాయికి బానిసైన వారు మారు మనసు పొందుతున్నారు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య మార్గం ఉంది. యేసుక్రీస్తును నమ్ముకుంటే త్రాగుడు నుంచి విడుదల, యేసుక్రీస్తును నమ్ముకుంటే వ్యభిచారం నుంచి విడుదల. ఆ విడుదలనిచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు నిత్య జీవం ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం నీ కోసము నా కోసము యాగమైనాడు. యాగమైన దేవాతి దేవుడు ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటే మనందరి కొరకు యాగమైనటువంటి రోజు కనుక ఈ మాటలు వింటున్న ప్రియ పండితాపురం గ్రామ ప్రజలారా, 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఆయన జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. నమ్మి గనక మీరు బాప్తిసము పొందగలిగితే మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ మాటలు మీ గుండెలో నాటబడును గాక, నాటబడును గాక. కృప కలుగును గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ గ్రామము దీవించబడాలి ప్రభువా. ఈ గ్రామ ప్రజలు దీవించబడాలి ప్రభువా. యేసు నామములో ప్రభువా మునుపు ఎన్నడూ చూడని దీవెనలతో నింపబడాలి. అనేక మంది యవనస్తులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చును గాక. కృప కలుగును గాక నాయన. గ్రామ పెద్దలు దీవించబడాలి. ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ విడుదల కలుగును గాక. నీ మహిమ, నీ ప్రత్యక్షత ప్రతి ఒక్కరిపై, ఈ గ్రామంపై, గ్రామ ప్రజలపై కుమ్మరిస్తురమ్మని, ఈ గ్రామంలో అనేక మంది రక్షణలకు వచ్చును గాక. బ్లెస్ చేస్తురమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి, రాజుల రాజుకే బోలో యేసు మహారాజ్ కి. ఈ జగత కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. పాంప్లెట్ సీ డాడీ. సార్ మంచి మాట చదువుకోండి. ఇదిగో అమ్మమ్మ, మంచి మాట తమ్ముడు. ఇగో పాడాలి గట్టిగా. ఒకరు తన ముందు నిలిచిన వెనుక నుండి తన్నింది ఒకరు. ఇగో మంచి దేవుని మాటలు చాలా ఓకే. ఇదిగో అమ్మా చదివించుకోండి మంచి మాటలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల 4 మాటలు నువ్వు కూడా చెప్పునానా? బోలో యేసు మసీకి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
గాక. ఈ రోజు శుభ శుక్రవారం సందర్భంగా మరి ఈ చక్కటి పాదయాత్ర సుమాత్ర యాత్ర జరుగుతుందండి. దేవుడు అద్భుతమైన రీతిలో మన కొరకు, మనందరి కొరకు ఆయన ఏ తప్పిదాలు చేయకుండా, ఏ పాపము చేయకుండా ప్రజలందరి నిమిత్తము ఆయన మరణించి ఉన్నారు. ఆయనలో ఒక తప్పు వెతుకుదామన్న ఒక తప్పు దొరకలేదు, కానీ ప్రజల నిమిత్తము ఆయన మరి ఆ బలియాగము ఆయన దేవుడిగా ఉన్నారు. రక్షణ కొరకు అంటే పాపము నుంచి ప్రజలు విడిపించబడాలి, రక్షింపబడాలని, ప్రజలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వారు ఉన్నతమైన వారిగా ఉండాలని దేవుడు చేసిన ఈ త్యాగాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. నిజంగా యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అంటే యావత్న దేవుడిగా ఉన్నారు, తన రక్తాన్ని చిందించిన దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు మరణించిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆయన మరణించడమే కాదు, కానీ ఆయన చెప్పినట్లుగా 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పినట్లుగా తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. ఆయన మరణము యావత్ ప్రపంచానికి మేలు చేసిందండి. ఆయన మరణము ద్వారా పాప క్షమాపణ, ఆయన మరణము ద్వారా అందరూ రక్షణలోనికి నడిపించబడ్డారు. ఆయన మరణము ద్వారా పాప విమోచన. అందరము 2 చేతులు పైకి చెప్తాము బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు గొరియ పిల్లను నేను, బతుకుతేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, బతుకుతేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను, దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను, యేసు గొరియ పిల్లను. హల్లెలూయా. బోలో యేసు మసీకి లేచిన యేసయ్యకు హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం మరొకసారి బిగ్గరగా బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. తన రక్తపు చివరి బొట్టు కూడా కార్చిన దేవుడు ఆయన. ఆమేన్. చివరి రక్తపు బొట్టు కార్చి మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. ఆమేన్. మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. ఎవరైనా ప్రాణం పెడతారండి మన కొరకు? ఒక్కరు కూడా పెట్టరు. పెట్టమని అడిగితే ఎవరైనా చేయగలుగుతారు? ఇంత గొప్ప త్యాగం ఎవ్వరు కూడా చేయలేరు. కానీ యేసు ప్రభు వారు మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి, తన బిడ్డలుగా, కుమార్తెగా చేసుకోవడానికి ఇంత చక్కని త్యాగము చేసిన దేవుడు. తన ప్రేమ చాలా గొప్పదండి. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవునికి ఒకసారి 2 చేతులు పైకి చెప్దామా హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుంటే పాపము నుంచి విడుదల, యేసుని నమ్ముకుంటే శాపము నుంచి విడుదల, యేసు ప్రభుని నమ్ముకుంటే కోల్పోయిన సమాధానం, కోల్పోయిన సంతోషం, కోల్పోయిన నెమ్మది, కోల్పోయిన సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాం. పాపము నుంచి విడుదలను మనము జయించగలుగుతామండి. పాపము నుంచి ప్రతి ఒక్కరికి విముక్తి యేసుని నమ్ముకుంటే. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యం, ఆయన ద్వారా సమస్తమైన దాన్ని మనం పొందుకోగలుగుతామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకి చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఈ రోజు చాలా మంది గృహాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసిన గొడవలే, ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు, భార్య భర్త పిల్లల మధ్యలో ఎన్నో మరి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సమాధానం కోల్పోయిన జీవితాలు ఎంతో మందివి. కానీ చూడండి, కోల్పోయిన సమాధానాన్ని ఇవ్వగల దేవుడు ఒక్కరే ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీ కుటుంబంలో సమాధానం లేకపోతే ఒక్కసారి ప్రార్థిస్తే ఆయన జీవితాన్నే మార్చగల దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రతి ఒక్కరం చెప్తామా బోలో యేసు మసీకి, రాజుల రాజుకి, ప్రభులకు. ఆమేన్. సేవకులు ప్రార్థన చేస్తారు. తండ్రి స్తోత్రం ప్రభు, గొప్ప దేవుడు నాయన. గ్రామాన్ని దీవించండి, గ్రామ ప్రజలను దీవించండి, చేయండి ప్రభువా. కృపతో నింపండి నాయన. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ప్రభు. ఈ గ్రామము పండితాపురము క్రీస్తు తండ్రి గ్రామముగా మార్చబడునుగా. కృప
కలుగునుగా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. ఆడాలి గట్టిగా. మైక్ తీసుకోండి. ఆమేన్. రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, పాపములను కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి పాపములను కడుగును మన యేసయ్యా రక్తము. बोलो इस महाराज की, आजला राजू की, इस महाराज की जय। बोलो इस महाराज की, बोलो रानू नया सोनुतम की। మహాపరిశుద్ధ స్థలములో మన యేసయ్యా రక్తము, మన పరిశుద్ధ ఆమేన్. యేసు పాపములను కడుగును మన యేసయ్యా రక్తం. ప్రైసలోడమ్మా ప్రైసల. ఘోర పాపములను కడుగును మన యేసయ్యా రక్తం. యేసయ్యా రక్తము, యేసు రక్తము తొలగించే సంహారములే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారములే తప్పించెను. యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము చేర్చును మన యేసయ్యా రక్తము, మన యేసయ్యా రక్తము. మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు, మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. రక్తము రక్తము. ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువలో మధ్యలో వేలాడిన రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
సిలువలో సాగింది అంటాం. ప్రియా దేవుని జనాంగమా, ప్రియా పండితాపురం గ్రామ ప్రజలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మమ్ములను ఎందుకు పంపించాడంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు కల్వరి సిలువలో యాగమైన రోజు. ప్రైజ్ ది లార్డ్. కల్వరి సిలువలో యాగమైన రోజు. ఆయన యాగం అవ్వడానికి వచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు యాగం అవ్వడానికి వచ్చాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడైన అంత గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నీ కొరకు, నా కొరకు, మనందరి పాపాల కొరకు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరి సిలువలో యాగమయ్యాడు ఆయన. ఎందుకు యాగమయ్యాడంటే, నిన్ను ఆయన సిలువలో ఎందుకు యాగమయ్యాడంటే, నిన్ను రక్షించడం కోసం, నిన్ను నీతిమంతుడిగా మార్చడం కోసం. ప్రియా దేవుని జనాంగమా, సిలువలో 3 సిలువలు ఉన్నాయి. ఆ 3 సిలువల్లో మొట్టమొదటి సిలువ ఎవరిది? యేసయ్యది. లెఫ్ట్ సైడ్ ఎవరిది? దొంగ. ఈ సైడ్ ఎవరిది? మారు మనసు పొందాడు. ఈ ఇటు పక్క ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు యేసయ్యని? నీతో పాటు మమ్మల్ని కూడా నువ్వు రక్షించుకో. నువ్వు రక్షించుకున్న తర్వాత పక్కన వ్యక్తి ఉన్నాడు, ఏమన్నాడు? నా పాపాలని క్షమించండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపడ్డాడు. చేసిన పాపాలను కప్పుకోలే, చేసిన పాపాలను ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేసిన పాపాలను ఒప్పుకున్నాడు కాబట్టి నేడు నీవు కూడా నాతో పరదేశిలో ఉంటావు. గట్టిగా చెప్పండి. నీవు కూడా నాతో పరదేశిలో ఉంటావు. పరదేశిలో ఉంటావు. నీవు కూడా నాతో ఎక్కడుంటావు? పరదేశిలో ఉంటావు. కనుక మనము చేసిన 7 మాటలు పుట్టిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాం. 7 వాక్యం చెప్తూనే ఉంటారు. క్షమాపణ ఇంకా చాలా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. 7 మాటలు, సిలువలో పలికిన మాటలు, 7 మాటలు వింటున్నాం. కానీ బ్రతుకులలో మార్పు ఉండడం లేదు, జీవితాలలో మార్పు ఉండడం లేదు. నీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికే ఆయన యాగమయ్యాడు. ఎంతలా యాగమయ్యాడంటే, ఇగో ఈ విధంగా యాగమయ్యాడు. ఈ విధంగా కొరడా దెబ్బలు తిన్నాడు. ఏ విధంగా ముళ్ళ కిరీటం వేసుకున్నాడు. ఈ విధముగా సిలువ మోసాడు. ఈ విధముగా నిందలు పడ్డాడు. ఈ విధముగా ఉమ్మి వేపించుకున్నాడు. ఎందుకు అంటే మనందరి కోసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరి కోసము ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇటువైపు ఎవరున్నారు? దొంగ. ఇటువైపు మారు మనసు పొందిన దొంగ. ఆ రక్షింపబడిన వారు ఇటువైపు ఉన్నారు, మారు మనసు పొందిన వారు ఇటువైపు ఉన్నారు. 2 గుంపులు యేసు ప్రభు పక్కన ఉన్నాయి. ఈ మాటలు వింటున్న తమ్ముడు, ఈ మాటలు వింటున్న చెల్లి, ఈ రోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మారు మనసు పొందిన గుంపులో ఉన్నావా? మారు మనసు పొందినట్టుగా త్రాగుడికి, వ్యసనానికి బానిసైపోయి అబద్ధాలు ఆడుతూ
మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టుగా ఉంటున్నావా? ఏ గుంపులో ఉన్నావు? మారు మనసు పొందిన గుంపులో ఉన్నావా? పశ్చాత్తాపడి దేవునితో పాటు పరదేశంలో అడుగు పెట్టే హక్కు సంపాదించుకున్న ఆ దొంగ వలె ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనకంటూ ఒక టికెట్ కావాలి. ఈరోజు బాత్రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి గుండెలు ఆగి చనిపోతున్నాడు. నడుస్తున్నటువంటి వ్యక్తి నడుస్తూ చనిపోతున్నారు. ఈ రోజు ఉన్న వ్యక్తులు రేపు ఉంటారో లేదో తెలియదు. ఈ చిన్న జీవితంలో రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఈరోజు మనము యేసు క్రీస్తును నమ్ముకున్నాం కాదు, క్రీస్తు మనలో కనపడాలి. హల్లెలూయా. క్రీస్తు ఎలా కనపడాలి మనలో? మన క్రియల ద్వారా. అబ్బో వీడొచ్చాడు ఎందుకు పాస్టర్ అమ్మతేజ. వీళ్ళు క్రైస్తవులేనా చెప్పాలా? ఆ చూపులో క్రీస్తు కనపడాలి, బ్రతుకులో క్రీస్తు కనపడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకులో క్రీస్తు కనపడాలి, జీవితంలో క్రీస్తు కనపడాలి, నడకలో క్రీస్తు కనపడాలి. ఆమేన్. అప్పుడే నువ్వు క్రైస్తవునివి. గోల్డ్ సిలువ మెడలో వేసుకుంటే, బైబుల్ పట్టుకుంటే నువ్వు క్రిస్టియన్ కాదు. నీలో క్రీస్తు కనపడాలి, నీ జీవితంలో క్రీస్తు కనపడాలి, నువ్వు మాట్లాడే మాటలో క్రీస్తు కనపడాలి, టోటల్ నీ బ్రతుకంతా క్రీస్తు కనపడాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిన్ను క్రీస్తుగా మార్చడం కోసం, నిన్ను క్రైస్తవునిగా మార్చడం కోసము, నిన్ను పరిశుద్ధునిగా మార్చడం కోసం ఆయన సిలువనెక్కాడు. గుడ్ ఫ్రైడేల మీద గుడ్ ఫ్రైడేలు అయిపోతున్నాయి, కానీ మన బ్రతుకులో మార్పు ఉండడం లేదు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ఇకనైనా చేసిన తప్పులు మరలా చేయకుండా అయ్యా మమ్మల్ని క్షమించమని గనుక మీరు కోరుకోగలిగితే నిత్య రాజ్యములో మీరు అడుగు పెట్టబోతున్నారు. నిత్య రాజ్యములో మీరు అడుగు పెట్టబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. బోలో యేసు మహారాజ్ కి, రాజుల రాజుకే. ఆయన నీ హృదయం అనే తలుపు నద్ద వెయిట్ చేస్తున్నాడు. నీ హృదయంలో చోటు ఇవ్వగలుగుతావా? నీ హృదయంలో కోపము, క్రోధము, మత్సర ఏది ఉండడానికి వీలదు. నీ హృదయము తెల్లగా ఉండాలి. ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. వైట్ పేపర్ వలె నీ హృదయం ఉండాలి. నీ హృదయం వైట్ పేపర్ వలె ఉండగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతున్నావు, సూచక్రియలు చూడగలుగుతున్నావు. నీ పిల్లల జీవితంలో అద్భుతం, నీ కుటుంబ జీవితంలో అద్భుతము జరిగించడానికే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఇకనైనా ప్రేమతో, దేవుని ప్రేమతో మనం నింపబడుదుము గాక, క్రీస్తుతో నింపబడుదుము గాక. క్రీస్తు దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడితో, ఆ ప్రేమతో మనం నింపబడుదుము గాక, కరుణతో నింపబడుదుము గాక, దయతో నింపబడుదుము గాక. కృప కలుగును గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సర్వోన్నతుడా, సజీవుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకే వేల కొలది వందనాలు ప్రభువా. ఈ రోజు చూడని వారెందరో, కానీ మమ్మలను సజీవ లెక్కలో కాచి కాపాడేవయ్యా. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువా తండ్రి, సువార్త ప్రకటించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా, ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. అయ్యా, త్రాగుబోతులు మారాలయ్యా, వ్యభిచారులు మారాలయ్యా, దొంగలు మారాలయ్యా. అయ్యా, ప్రేమతో కనికరముతో నింపబడుదురు గాక, కృప కలుగును గాక. అయ్యా, ఈ పండితాపుర గ్రామ ప్రజలు దీవించబడాలి, ఈ ఎస్సీ కాలనీ ప్రజలు దీవించబడాలి, వారి కుటుంబాలు దీవించబడాలి, వారు ఆయురారోగ్యాలతో నింపబడుదురు గాక. వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వారి పిల్లలు మంచి చదువులు చదువుకోవాలయ్యా తండ్రి. నీ రాజ్య వ్యాప్తిలో తండ్రి రాజా ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుడిని వారి కుటుంబాల నుంచి ఇచ్చుదురు గాక, కృప కలుగును గాక. అయ్యా, మీకేమి ఇవ్వగలం ప్రభువా, మీకేమి ఇవ్వలేం ప్రభువా, మీకేమి ఇవ్వలేం నాయన. ఈ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఈ కొద్ది మాటలు ఒక్క చెల్లి గుండెలోనైనా నాటబడును గాక, ఒక తమ్ముడి గుండెలోనైనా నాటబడును గాక. అయ్యా,
నాతో పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డ దీవించబడాలయ్యా. వారి కుటుంబాలను వదులుకొని వచ్చారయ్యా. వారి కుటుంబాలు, వారి భార్య, పిల్లలు దీవించబడును గాక. పెన్నడు చూడని దేవుడు ఆశీర్వాదాలతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. बोलो यीशु महाराज की, राजूला राजू के बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నది వీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయి ప్రేమ, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. హల్లెలూయా. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి, రాజుల రాజుకి, రానయున్న ప్రభులకు. యేసు మసీకి, యేసు మసీకి, రాజుల రాజుకి, రాజుల రాజుకి, రానయున్న ప్రభులకు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు, మన కొరకు కలువరి సిలువలో మరణించిన యేసయ్యకు, ఆయన మరణించడమే కాదండి, మన కొరకు తిరిగి లేచిన యేసయ్యకు, తిరిగి లేచిన యేసయ్యకు
हालेलुया हालेलुया बोलो यीशु मसीह की बोलो यीशु मसीह की రాజుల రాజుకి ఈ లోక రక్షకుడికి రానయ్యున్న ప్రభులకు మనల్ని ప్రేమిస్తున్న దేవునికి పాపాల నిమిత్తం బలియాగమైన యేసయ్యకు కొద్దిసేపు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా పాట పాడున్నారు అందరూ వస్తారు ఫస్ట్ బుకింగ్ పెట్టుకోవాలి యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే పడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే పడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవచ్చున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవచ్చున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే పడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను బతుకుతే పడిన గొర్రె పిల్లను నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోములు ఉమ్మివేయబడినది నా చూపులు తలదించుకున్నవి నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోమున ఉమ్మివేయబడినది నా చూపులు తలదించుకున్నవి యేసు గొర్రె పిల్లను నేను బతుకుదేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను బతుకుదేబడిన గొర్రె పిల్లను హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పైకి చెప్దాం హల్లెలూయా बोलो यीशु महाराज की చేతులు ఇట్లా లేపాలి చేతులు ఇలా లేపాలి बोलो यीशु महाराज की రాజుల రాజుకే రాజుల మరియమ్మ సుతునికే बोलो यीशु महाराज की రాజుల రాజుకే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం ఈ ఊరు కొరకు ఈ పండితాపురం ప్రాంత ప్రజల కొరకు ఈ కాలనీ ప్రజలందరి కొరకు ప్రార్థన చేద్దామా అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం Hallelujah, 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 hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. అయా తండ్రి నాయన అయా ఈ పండితాపురం కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా తండ్రి అయా మేమంతా తండ్రి అయా తండ్రి నాయన అయా తండ్రి నాయన చిన్న మందగా కూడి అయా తండ్రి పండితాపురం రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా ఈ పండితాపురంలోని యవ్వనస్తులు రక్షించబడును గాక. అయా తండ్రి వృద్ధులు రక్షించబడును గాక. అయా ఈ పండితాపురంలో తండ్రి బిడ్డలందరూ నాయన తండ్రి నాయన దుర్వ్యసనాల నుంచి విడుదల కలుగును గాక. అయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగును గాక. అయా అనారోగ్యాల నుంచి విడుదల కలుగును గాక. అయా రక్షణ కలుగును గాక. అయా స్వస్థత కలుగును
కలుగును గాక అయా, విడుదల కలుగును గాక అయా, బిడ్డలందరూ మారు మనసు పొందును గాక అయా, వారి బిడ్డలందరూ నిజ దేవుణ్ణి తెలుసుకొను గాక అయా, బిడ్డలందరూ నీ తట్టు తిరుగుదురు గాక అయా, బిడ్డలందరూ నాయన తండ్రి నాయన అయా తండ్రి నాయన గొప్ప వారగుదురు గాక అయా తండ్రి, పడితాపని దీవించు అయా తండ్రి, అనేక ఆత్మలు పట్టబడును గాక అయా, అనేక ఆత్మలు పట్టబడును గాక అయా తండ్రి, చీకటి శక్తులతో అయా బాధించబడుతున్నారు, విడుదల కడుగును గాక అయా, గర్భఫలాలు తెరవబడును గాక అయా తండ్రి, బిడ్డలందరికీ అయా తండ్రి మంచి ఉద్యోగాలు దొరుకును గాక అయా, బిడ్డలందరి చేతి పనులు దీవించండి అయా, కుటుంబాలను దీవించండి అయా తండ్రి నాయన, బిడ్డలందరినీ నాయన రక్షణలోకి నడిపించండి అయా, బిడ్డలందరూ మారు మనసు పొందాలయ్యా అయా, బిడ్డలందరూ నిన్ను తెలుసుకోవాలయ్యా అయా, బిడ్డలందరూ నీ రక్తం విలువ తెలుసుకోవాలి తండ్రి అయా, నీ పునరుద్ధాన విలువ తెలుసుకోవాలయ్యా అయా తండ్రి నాయన అయా తండ్రి అయా, మేమంతా గుంపుగా కూడి ప్రార్థిస్తుండగా అయా, ఈ స్థలంలో ఒక్క ఆత్మైన రక్షించబడును గాక అయా, ఒక్క ఆత్మైన రక్షించబడును గాక అయా, ఒక బిడ్డైన మారు మనసు పొందును గాక అయా, మా ప్రయాస చూడయ్యా అయా, నీ దాసుడి ప్రయాస చూడు తండ్రి అయా, సంఘ బిడ్డల ప్రయాస చూడయ్యా అయా తండ్రి, ఒక్క ఆత్మనైనా మేము రక్షించుకోవాలి తండ్రి అయా తండ్రి నాయన, వచ్చిన ప్రతి బిడ్డని దీవించయ్యా అయా తండ్రి నాయన అయా, మా కంఠ స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో అయా తండ్రి రక్షణ తీసుకోవాలని మనసు వారికి కలుగు చేయయ్యా అయా, రక్షణ పొందాలని మనసు వారికి కలుగు చేయ తండ్రి అయా, నిజ దేవుని తెలుసుకోవాలని మనసు వారికి కలుగు చేయ తండ్రి అయా తండ్రి, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని పండితపురం అంతా అయా నాయన క్రీస్తు నాయన ఒక క్రీస్తు ప్రదేశంగా మారును గాక క్రీస్తు నాయన, ఇదంతా క్రీస్తు పట్టణంగా మారబడును గాక అయా, క్రీస్తు పట్టణంగా మారబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్। बोलो यीशु महाराज की जय, राजुला राजू के जय, बोलो यीशु महाराज की जय। చిన్నబాబు అలాగే సెట్ అయినా చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు మెదుపలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు మెదుపలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువ
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారదేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారదేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
కొరడాలెన్నో పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదా